కానీ ఎప్పుడైతే కొస నేల మీద తాకే లోపల శుక్రాచార్యులు వారు గాల్లోకి ఎగిరారు. పరమశివుల వారు ఆశ్చర్యపోయి ఆ నోరు తెరిస్తే ఈ పెద్ద మనిషి నోట్లోకి వెళ్ళిపోయి జీర్ణాశయం దాకా వెళ్ళిపోయాట. స్వామికి చాలా ఆగ్రహం కలిగింది. భారతంలో ఉన్న కదే చెప్పుకుంటున్నాం. ఆగ్రహం కలిగి ఇలా అని చెప్పి జీర్ణమవుగాక అన్నట్ట. అవ్వలేదు పెద్ద మనిషి. అప్పుడు బ్రహ్మగారు, నాయన మీ కోపాలు మీ పరాచకాలు పక్కనట్టే పెట్టండి అయ్యా, లోకం తగలడేలా ఉంది. అతడు నీ అంశతోటి పుట్టాడు శుక్రాచార్యుడు, ఏం చెయ్యలేవు, వదిలిపెట్టు అన్నారు. కానీ కోపం ఉంటుంది కదండి. ఆయన ఏం చేసి తెలుసా, అయితే నా శరీరంలో ఉండేవి 9 రంధ్రాలు ఉన్నాయి కదా, 9 రంధ్రాల్లోంచి ఏదో ఒక దాంట్లోంచి బయటకు వస్తాడేమో, రమ్మను చూద్దాం అని చెప్పి 9 రంధ్రాలు మూసిపారేశాడు ఆయన. అంటే పర్మిషన్ ఇచ్చేట్టే అయ్యింది అది. కానీ శుక్రాచార్యుల వారు తెలివితేటలున్నాయి. మనకి తెలిసినది 9 రంధ్రాలు కాకుండా ఇంకో రంధ్రం ఉంది, అది రంధ్రముగా ఎవళ్ళు భావించరు. దాంట్లోంచి బయటకు వచ్చాడు. పరమశివుల వారు ఆలింగనం చేసుకుని, నాయనా ఆ 10వ రంధ్రంలోంచి నువ్వు బయటకు వచ్చావు గనక నీ పేరిప్పుడు ఉషనుడు కాదు, శుక్రుడు, శుక్ర స్వరూపంతో వచ్చావు. వివరించటం లేదు ఎక్కువ నేను. అందుకని మహావీర్యానికి సంబంధించిన వాడు అంటే పినాకపాణి అని పరమాచార్యుల వారు చెప్పడం ఉద్దేశం ఏమిటి, భక్తుడి మీద కోపగించేది ఆయనే, తన వాడిని దగ్గరికి తీసుకునేది ఆయనే, మళ్ళీ విడిపించేటప్పుడు కూడా భావితరాలకి ఉపయోగించాలని తత్వము చేత. పినాకమేమో శత్రునాశనము, శుక్రుని ఉత్పత్తి పుత్రుల జననానికి కారణమయ్యింది. అందుకని పినాకపాణయే తుభ్యం. స్వామి దివ్యులు మాలాంటి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తున్నారు చిన్న పదంతో. ఇది వ్యాఖ్యానంలో దొరకదు ఎక్కడాను. అది అందుకని నమో పినాకపాణయే తుభ్యం త్రయంబకాయ నమో నమః.